బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సో ఇలాంటి గొప్ప ఫోటోగ్రాఫర్ గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోఆర్డినేటర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మార్కస్ బాట్లే గారి పనితీరు గురించి, ఆయన గొప్పతనం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమంది వ్యక్తులు కొన్ని అద్భుతాలను సృష్టించడానికి పుడతారు, అలాగే వాళ్ళు ఆ పని మీదకే వస్తారు, కారణ జన్మలు అంటారు. మార్కస్ బాట్లే గారి గురించి చెప్పుకుంటే ఆయన అలాంటి వ్యక్తే, సినిమా కోసం పుట్టిన వ్యక్తి అనిపిస్తుంది. మార్కస్ బార్ట్లే ఆయన ఫోటోగ్రఫీ పితామహుడు అని చెప్పుకోవాలి సార్. ఆయన ఫోటోగ్రాఫర్ ఎలాగయ్యాడో అసలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆయన ఫోటోగ్రఫీ ఎక్కడా నేర్చుకోలే, చిత్రం ఎక్కడా నేర్చుకోలేదు ఫోటోగ్రఫీ. అయితే వాళ్ళ ఫాదరు మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు. సార్, మిలిటరీ నుంచి వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత హీ వాజ్ అ డాక్టర్, ఆ డెంటల్ డాక్టర్ అనమాట. డెంటల్ డాక్టర్ అయితే ఈ మామూలుగా పళ్ళకి ఉండేటప్పుడు ఫోటోలు తీస్తారు కదా, ఆ పన్ను ఏ విధంగా ఉంది, ఆ పొజిషన్ అని దానికే ఫోటోలు తీస్తారు కదా. సో ఆ డార్క్ రూమ్లో ఆ ఫోటోని కడిగి చూస్తారు ఆ పొజిషన్ ఎట్లా ఉంటుందో అని. సో ఆ డార్క్ రూమ్లో ఈ నెగిటివ్స్ చూసేవాళ్ళంటే ఈయన. ఓకే. తర్వాత గమ్మత్తుగా ఉందని చెప్పి ఓ చిన్న డబ్బా కెమెరా పట్టుకొని ఫోటోలు తీసేవాడంట. ఫోటోలు తీస్తూ ఉంటే ఈ క్లాస్ సరిగ్గా చదువు అబ్బలేదంట. అబ్బకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట, మీ అబ్బాయి కెమెరా పట్టుకొని ఫోటోలు అంటూ తిరుగుతున్నాడు, అది జీవితం అయిపోద్ది, అది దాని కంప్లైంట్ ఇస్తే ఈయనేమో అడిగాడంట. అడిగితే నాకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అని అన్నాడంట. సరే, వాళ్ళు టీచర్స్ చెప్పిన దానికి భిన్నంగా ఫాదర్ ఏం చేశాడు, ఒక మంచి కెమెరా కొనిపెట్టి ఇచ్చి ఫోటోలు తీయన్నాడంట. ఇంకాస్త ఎక్కువ ఫోటోలు తీయమన్నాడంట. ఏంటి, వీడి ఫోటోగ్రఫీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడటం కోసం ఫాదర్ టెస్ట్ లాగా అనమాట. అయితే ఆ రోల్లో ఎన్నో ఉంటాయి, ఒక 12, 26 ఎన్నో ఉంటాయి. సో వాటిలో తీస్తే కనీసం ఒక 4 అన్నా బాగా తీస్తాడా లేదో అని ఇచ్చాడంట. ఇస్తే ఒక 8, 9 బాగానే తీశాడంట. సో ఇది వీడికి ఇంట్రెస్ట్ దీని మీదే ఉంది అని చెప్పి తన్ని ఆ విధంగా ఎంకరేజ్ చేశాడు. ఇలా చేస్తూ ఉండగా, ఫోటోలు తీస్తూ ఉండగా ఈ ఫోటోలు కొన్ని పత్రికలకు పంపాడండి. సార్, చాలా చిన్న వయసు, 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు. ఆ ఫోటోలకు పంపించాడు. పంపిస్తే ఆ ఫోటోలు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఫోటోలు వేసుకోవటం చూసి ఆశ్చర్యపోయాడు ఇతను బార్ట్లే. ఆశ్చర్యపోయి ఇంకా చాలా గొప్పగా ఫోటోలు తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో పత్రికలకి ఎడిటర్స్ దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ ఫోటోలు అది చూపిస్తే వాళ్ళ ఫోటోలు బాగున్నాయంట. బాగుంటే ఒక ఎడిటర్ అన్నాడంట, ఫోటోలు బాగా తీస్తున్నావయ్యా నువ్వు, మా స్టాఫ్ ఫోటోగ్రాఫర్గా చేరవయ్యా అని అన్నాడంట. అంటే స్టాఫ్ ఫోటోగ్రాఫర్గా చేరాడు ఒక మ్యాగజైన్కి. అక్కడ ఒకసారి మత కల్లోలు జరుగుతున్నాయంటండి. సార్, మత కల్లాలు జరుగుతూ ఉంటే స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కదా ఆ పత్రిక తరపున పంపించారంట. పంపిస్తే ఆ మత కల్లోలకి లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అక్కడ గ్రూపులు ఆపోజిట్ గ్రూపులు కొట్టుకుంటున్నాయంట. కొట్టుకుంటూ ఉంటే ఇంతకు మేడ మీద నుంచి మరొక గ్రూప్ ఉందంట. సో వాళ్ళేమో రాళ్ళేసరి కొడుతున్నారంట. సో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. ఈయన ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎస్ఐ మేడ మీద ఉండేటటువంటి వాళ్ళని షూట్ చేశాడంట. 2 చనిపోయారంట. సో ఇదంతా తీశాడు ఈయన. ఇదంతా తీసేసరికి ఎవడో ఫోటోలు తీస్తున్నాడని చెప్పి ఈ ఎస్ఐ ఇతను ఫాలో అయ్యాడంట. ఫాలో అయితే చేసింగ్ అనమాట. ఈయన గబగబ వెళ్ళిపోయి ఈ ఫోటోలు వాళ్ళ పత్రికా ఆఫీస్కి వెళ్ళిపోయి, ఇలాగ నన్ను వెంటాడొస్తున్నాను పోలీసు, కాబట్టి వెంటనే పంపించేసేయండి అని చెప్తే వాళ్ళు లండన్ పత్రిక పంపించేశారంట. సో చూడండి ఎంత కెలామిటీయో. ఆ కెలామిటీలో ఫోటోలు తీద్దాం ఇంట్రెస్ట్ ఈయనకి.
సో ఆ లండన్ వెళ్ళిపోయిన తర్వాత లండన్ పత్రికలు తర్వాత పబ్లిష్ అయ్యాయి. ఈ పోలీసు వెంటబడి వచ్చారు కదా, వచ్చేసరికి ఈయన దగ్గర ఆధారాలు లేవు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఫోటో లండన్ పత్రికలో వచ్చిన తర్వాత వాటికి అద్భుతమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. ఎవరి కొన్నాడు అని. అప్పట్లో ఒక స్టిల్ ఫోటోకున్న క్రేజ్, వాల్యూ క్రేజ్. అవును. అయితే ఈ విధంగా ఉంటుండగా అప్పుడు టాకీ ప్రారంభమయ్యేటటువంటి యుగం. అప్పుడు ఏంటంటే సినిమా ముందు న్యూస్ రీల్స్ వేసేవాళ్ళు, సార్ న్యూస్ రీల్ వేసేవాళ్ళు. ఆ న్యూస్ రీల్ అయిన తర్వాత మెయిన్ సినిమా వేసేవాళ్ళు. గుర్తుందా మీకు? అట్ట సినిమా చూసారా మీరు? నేను అట్ట చూస్తాను సార్. తెలుసు. కాకపోతే అయితే ఈ అడిగారంట ఇది ఫోటోలు గిట్టాలని చూసి, అబ్బాయి నువ్వు ఎప్పుడైనా మూవీ కెమెరా తెలుసా నీకు అని అనంట. అన్నాడంట. అంతవరకు మూవీ కెమెరా తెలీదు, తెలుసు అన్నాడు. తెలుసు అన్నాడు. తెలుసు అనేసరికి సరేరా మాకు నువ్వు కావాలి, నీ మ్యాగజైన్స్లో ఇలిస్ట్రేటివ్ వీక్లో వీటిలో అద్భుతంగా తీస్తా, నీ ఛాయాచిత్రాలు అద్భుతంగా ఉన్నాయి, నువ్వురా అని చెప్పి ఈ న్యూస్ రీల్, ఇండియన్ గవర్నమెంట్ న్యూస్ రీల్స్ అవి. సో వాటికేమో వచ్చాడంట. వచ్చి మూవీ కెమెరా ఇచ్చాడంట. ఇది అబ్బాయి ఈ కెమెరా నువ్వు వాడుకోవాలి అది ఇది అని చెప్తే ఈ కెమెరా చూశాడంట. అప్పటి వరకు మూవీ కెమెరా కూడా చూడలేదంట. అప్పుడు ఈ కెమెరా తీసుకుని ఆ పత్రిక వాళ్ళకి తెలియకుండా బాంబేలో ఒక ఆయన నెల్సన్ ఎవరో పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి దాని మెలకువలు తెలుసుకున్నాడంటే. మెలకువలు తీసుకుని వచ్చిరాని దాంతోనే తీశాడంటే. న్యూస్ రీల్స్ కూడా అద్భుతంగా వచ్చాయంటే. సో ఆ విధంగా తను కెమెరామెన్ అయ్యాడు.